మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పటి వరకు ఎలాంటి కాంపిటీషన్ కానీ గొడవలు కానీ లేకుండా ఉమ్మడి కుటుంబంలా టాలీవుడ్లో కొనసాగుతున్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చామని ఆ బ్యాక్గ్రౌండ్పై ఆధారపడకుండా తమ సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్, సీనియర్ హాస్య నటులు అల్లు రామలింగయ్య మనవడు, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు. బన్నీపై చిన్నప్పటి నుంచి చిరంజీవి ప్రభావం చాలా ఉండటంతో సినిమా హీరో కావాలని బలమైన కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఫాలోయింగ్, ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ విజయోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ పవర్ స్టార్ గురించి మాట్లాడమంటే నేను చెప్పను బ్రదర్ అని అన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అంతేకాదు అల్లు అర్జున్ పై విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ఆ విషయమై ఓ ప్రక్క రాజీ ప్రయత్నాలు అంటూ మీడియాలో వినిపిస్తుంటే అల్లు అర్జున్ మాత్రం తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం అవే పదాలని బన్నీ రిపీట్ చేశారు. మీడియా వారు బన్నీని చెప్పను బ్రదర్ వివాదంపై స్పందించమంటే ఇప్పుడు కూడా తాను చెప్పను బ్రదర్ అని అన్నారు. రీసెంట్ గా బన్నీతో ఓ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో సరైనడు వేడుకలో పవన్ గురించి మాట్లాడిన బ్రదర్ అన్నారు. దాని గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. ఇప్పుడు అదే మాట, పవన్ గురించి మాట్లాడిన బ్రదర్, ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి అని అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పారు. ఇక చిరంజీవి పాటలు రీమేక్ చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తారా అన్న ప్రశ్నకి చిరంజీవి పాట రీమేక్ అంటే అది కత్తి మీద సాము లాంటిది. ఆయన ఏ పాటకు డాన్స్ వేసినా అది 100% పక్కాగా ఉంటుంది. మరి మనం చేస్తే అంతకు మించి ఉండాలి. ఆ స్థాయి ఎవరికి ఉంది అంటూ సాయి ధరమ్ తేజ్ కు ఇండైరెక్ట్ గా షాక్ ఇచ్చారు. రివ్యూల గురించి మాట్లాడుతూ, రివ్యూలు రాసేవారు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. అందరికీ తెలుగు మాస ఆడియన్స్ స్థాయి వారికి తెలియదు. అయినా జెన్యూన్ గా రివ్యూలు ఎవరు రాస్తున్నారు చెప్పండి? అలా రాసేవారు ఉంటే వారిని నేను చాలా గౌరవిస్తా. అందుకే నేను రివ్యూలు చదవను. నా గత సినిమాలు 50 కోట్లు అనేది ఈ సినిమాతో కాదు, ఎప్పుడో దాటేసా. రికార్డ్స్ గురించి మాట్లాడను. సన్ ఆఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, సరైనోడు ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాను. మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవడానికి రుద్రమదేవిలో చేసిన గోనగన్నారెడ్డి పాత్ర కింది లెవెల్కి వెళ్ళడానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తే సరైనోడు ఫుల్గా హెల్ప్ చేసింది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏమైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నా?